ఈరోజు మా పాపల లంచ్ ఏమైనా చూపిస్తాను, వచ్చేయండి. పుల్లగా పులిహార అయితే చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా. ఫస్ట్గా వేడివేడి అన్నంలో కొంచెం ఆయిల్, కొంచెంగా కరివేపాకు, పసుపు రైస్కి అంతా పట్టించుకుని పెట్టుకున్నానండి. ఇదిగోండి, చక్కగా ఇలాగా నూనె వేసి కలుపుకుంటే అన్నం మనకి పొడిగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వీటెక్కిందండి. పోపు తాళం పెట్టుకుందాం. శనగుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసేద్దామండి. అవి వేగినాయండి. చూడండి, ఇలాగా బాగా వేగాలి. వేగిన తర్వాత 5 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసేయాలండి. మంచిగా ఎర్రగా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం రైస్లో కొంచెం పసుపు వేసాం కదండి, ఇంకా 1 స్పూన్ పసుపు వేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుంది పులిహోరలో ఇంగువ. ఇప్పుడే వేసేయాలండి, బాగా ఎగుతుంది. ఇలా చక్కగా మంచిగా ఇలా వేపుకోవాలండి. ఎదురుగా వేపుతుందండి. ఇలాగా మనం నిమ్మరసం వేసుకుందాం. చక్కగా నిమ్మరసం అయితే మొత్తం వేస్తానండి. నేనైతే ఒక 3 కాయలు తీసుకున్నాను. అలాగే మనకి రుచికి చెడపడంతగా సాల్ట్ అండి. నేను 2 స్పూన్లు వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. చేత్తో ఇలా మంచిగా కలిపేసుకుందామండి. వేడిగా ఉంది రైస్. తర్వాత పోపు వేసేసుకోవడమే. పోపు అయితే వేగిపోయిందండి. మనం పులిహోరలో వేసేసుకున్న వేడిగా మంచిగా ఇలాగా వావ్, మంచి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకుంటే కలిపేసుకుందాం చక్కగా పులిహోరని. ఈరోజు మా పాపల లంచ్ పులిహోర పుల్లగా చాలా బాగుంటుందండి. గడ్డ పెరుగు వేసుకుని తినేస్తారు. పెరుగు అయితే ఫ్రిడ్జ్లో ఉంది. ఇదిగోండి, చక్కగా వేడిగా పులిహోర మా పాపలకి లంచ్. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.